అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 28 తారీఖు సోమవారం రోజున వీరు ఈ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది ఖచ్చితంగా కూడా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ఫోన్ కాల్లో వస్తుందంటే ఏ వ్యక్తి కూడా ఫోన్ చేస్తాడు, ఫోన్ కాల్ నుంచి ఎవరైనా సరే వస్తుంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే నోటిఫికేషన్ ఒప్పించేసి మేము ఏం చెప్తున్నామనే విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి. అలాగే వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రములో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుకి ఏదైనా ఉండక చాలా సిస్టమేటిక్గా ఉండాలంటే కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక మీరు అనేది అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయమైన వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. ఆ పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తుంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరికి ఎంతగానో బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున అనేది ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు. అయితే మీకు మీ యొక్క స్నేహితురాల నుండి కావచ్చు, మీ యొక్క బంధువు నుంచి కావచ్చు, మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళని కూడా కావచ్చు, ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు ఏదైనా సరే అవకాశం ఇచ్చినా కానీ బాగుంటుంది. ఇక రిక్రూట్మెంట్ అనేది ఇతరులకు కానీ, స్నేహితులకు కానీ, సంబంధించినటువంటి బంధువులకు కానీ, ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెడితే డబ్బు సమకూడడం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఫోన్ చేసే మేలు మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్నా కూడా గుడ్ న్యూస్ చెప్పడం లేదు. మీరు ఏదైనా డబ్బును ఇదివరకు ఇచ్చారు, వారి నుంచి తిరిగి రావడం లేదు. మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది రావడం, ఇలా రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది కదా, రిటర్న్ ఇస్తామని చెప్పి ఈ విధంగా అయితే ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో అయితే ఒక వ్యక్తి మీకు అనేది ఈ మాట చెప్తాడు. అయితే ఈ యొక్క ఖచ్చితంగా మీ వృషభ రాశి అనేది రిసీవ్ చేసుకుంటారు. ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి దిశను ఆ అవకాశం ఇద్దామే లేదు. ఇక మీకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుందని అట్లాంటి అంశాలన్నీ ఏది చెప్పకు అన్నావు. కన్యా రాశి వ్యక్తులకి ఏమో మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఆహ్వానాన్ని అందుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో ఏదో ఇంతకాన్ని సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులన్నీ అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి
ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కూడా కన్యారాశి వ్యక్తుల జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఏదైనా సమాధానం పూర్తిగా కలిగించవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీ యొక్క సమస్యతో పరిష్కారం దొరకదని చెప్పి మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈరోజైతే ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. మీకు కన్యారాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన దారి నుంచి కృతజ్ఞతలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యారాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు దినపరల ప్రకారం కన్యారాశి వారికి అయితే పెద్దలను నొప్పించడానికి ఈ ప్రకారంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా కూడా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా కూడా మీకు సక్సెస్ అవుతాయి. ఆ యొక్క ఒక విషయాల్లో కనిపిస్తున్నాయి. ఈరోజు దినపరల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఈరోజైతే మీరు పొందుకోబోతున్నారు. ఇక ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు మీకు శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు శ్రమను గుర్తించి భారమైపోయిన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఇక మీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు తప్పనిసరిగా శివదేవారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పట్టించుకోండి. అలాగే మీ కీర్తి మేరకు అన్నదాన కపాగ్నిలో పెట్టండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా కూడా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుకరిస్తే గోమాతను అయితే దానం చేయండి. అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా కూడా పొందుకుంటారండి. అలాగే అందంగా అలంకరించుకుంటారు ఈ రాశివారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో సాధించుతారు ఏదైనా సరే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాలను చేరనివ్వద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానివద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. శుభకాలం అని చెప్పవచ్చు. శుభ సౌఖ్యాలు ఏర్పడడం. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అధికారులు మీ యొక్క పనితీరు ప్రశంసలు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. మరి ప్రాణాయాలు జాప్యం జరుగును. అలాగే కుటుంబ బాధ్యతలు కూడా పెరుగును. అదేవిధంగా మీ యొక్క అంచనాలను నిజమవును. విలువైనటువంటి వస్త్రముల విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇతరుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు అంటే అనుకూలిస్తాయి. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఆనందపరుస్తాయి. కొన్నాళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలు కదలిక వస్తుంది. దైవబలం భిన్నంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలు అధిరోహిస్తారు. సమాజంలోని కీర్తి గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడను. బంధుమిత్రులతో ఉంచి సానుకూల సంతృప్తి లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు. సాహసోపేతమైనటువంటి విజయాలను ఏర్పడను. ప్రారంభించబోయే పనులలో ఆనందంగా ముందుకు సాగుతారు. తోటివారి సహకారంతో అనుకున్నదాన్ని సాధిస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కానీ కార్యసిద్ధి కోసం చేసే పనులు మాత్రం ఫలిస్తాయి. గతంలో అదే ఊహించినటువంటి ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనులను ఆటంకాలు తొలగును. అదృష్టం వరిస్తుంది. మిత్ర సహకారం లభిస్తుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. అవసరానికి తగ్గనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో బాధనకు దిగపోవడం చాలా మంచిది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభప్రదమైనటువంటి కాలమని చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులలో సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా కూడా ఆనందంగా ఉంటాడు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలోనే ప్రశంసలు లభిస్తాయి. గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడను. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలోనే అడ్డుపోట్లు తొలగును. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహాలు అందును. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఒప్పులకి వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. ప్రముఖుల పరిచయాలు ఏర్పడను. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగును. ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పాత సంఘటన గుర్తు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆశ్చర్యమైనటువంటి మార్పులు ఏర్పడను. విలువైనటువంటి ధృవకరణాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలికి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలు సాఫీగా సాగును. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా మొండి బాకీలు వసూలు చేస్తారు. నిరుద్యోగులకు పెద్ద అనుగ్రహంతో ఉత్తమ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరుగును. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులు లాభసాటిగా సాగును. మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి ధైర్యంగా బయటపడతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్నదాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా గతంలో ఆగిన పనులకు ప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తికరమైన ఫలితాలు సొంతం చేసుకుంటారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి.